జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పార్టీ స్ప్రెడ్ అవుతూనే ఉన్నది. ఎవరైనా ఎక్కడైనా నిలబడవచ్చు, గెలవచ్చు, పరిపాలన చేయవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం వెనకబడే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోనే ఆంధ్రాల దగ్గర ఎంతమంది దగ్గర డబ్బు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతంత తీసుకున్నారు, ఆ లెక్కలు ఇంకా తేలలేదు. మొత్తానికి ఆంధ్రాల దగ్గర తీసుకున్నారనేటటువంటి మాట వాళ్ళ కుటుంబం నుండే బయటపడ్డది. ఆల్రెడీ ప్రజలకు తెలుసు, వసూలు చేస్తున్నారు, నింపుకున్నారని తెలుసు. కానీ నిజం నిలకడ అని చెప్పి ఏదో ఉన్నది సామెత, నిజం నిలకడ మీద తెలుస్తుందని. ఆ విధంగానే వాళ్ళ బిడ్డనే బయటపడ్డది. వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశారు, ఎంత ఉన్నది, ఎవరెవరు ఎంత తిన్నారు అనేటటువంటి లెక్కలు ఇంకా బయటకు రాలేదు. అదేవిధంగా కూలేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎంత తిన్నారు ఏందనేది ఇంకా బయటకు రాలేదు. ఇలాంటి లెక్కలు చాలా ఉన్నాయి. నయీం గోనె సంచుల్లో ఉన్నటువంటి డబ్బు, రికార్డులు, మన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇంకా బయటకు రాలేదు. ఇవన్నీ ఎక్కడెక్కడున్నాయో ఏమో ప్రజలకు ఏం తెలుసు పాపం. కానీ వాళ్ళందరికీ తెలుసు, రాజకీయ నాయకులకు. మరి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి కేసులు ఏమైనాయి? ఇవన్నీ బయటకు రావటం లేదు. కారణం ఏంటి? ఇంకా ఏమైనా టైం ఉన్నదా వీటికి? అదేవిధంగా సొంత మనుషులకు ఇండస్ట్రీస్ పెడతారని చెప్పి ఎకరాలు ఇచ్చారు. ఆ ఎకరాలు వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రీస్ రాలేదు. మరి ఏమవుతున్నట్టు ఈ ఎకరాలు? పేదవాడికి 60-70 గజాలు ఇవ్వటానికే చస్తున్నారు. మరి అవన్నీ ఏమవుతున్నాయి అనేటటువంటి దాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా బ్యాంకుల దగ్గర నుంచి డబ్బు, లోన్లు తీసుకుని ఎగ్గొడుతున్నారు. అదే పేదవాడి దగ్గర నుంచి నిలబడి వసూలు చేస్తారు. మరి వాళ్ళ దగ్గర ఏమైంది? దమ్ము లేదా అని అడుగుతున్నారు ప్రజలు, ఆలోచిస్తున్నారు. డోంట్ వర్రీ. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.